అనామిక సామంత్ తనకి రివర్స్ అయ్యాడని, చెంపదెబ్బ కొట్టాడని, ఒకేసారి ఒకే దెబ్బకి 2 పిట్టలన్నట్టుగా అటు రాజ్‌ని, సామంత్‌ని ఇద్దరికీ మట్టు పెట్టాలి అన్నట్టుగా ఒక ప్లాన్ వేసిందనమాట. సామంత్‌ని తనే చంపేసి, రాజ్ మీదకి తోసేసి, నాకు కాబోయే భర్తను చంపేశాడు అంటూ కేసు పెడుతుంది. ఇక అప్పు నిజ నిజాలు తెలుసుకునేంత వరకైనా అసలేం జరిగిందో అని ఇక రాజ్‌నైతే అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంక అందరూ బతిమలాడుకుంటూ ఉంటారు. అప్పు మీ బావ అలాంటి వాడు కాదు అంటే, అక్క ఖచ్చితంగా బావ నిరపరాధిగా బయటకు వస్తాడు, నన్ను నమ్ము అని చెప్పనైతే స్టేషన్‌కి తీసుకొని వెళ్తారు. అయితే రాజ్ అక్కడ ఏం జరిగిందో మొత్తం చెప్తాడు. ఇదంతా పక్కా ప్రీ ప్లాన్డ్‌గా జరిగింది. అనామికే కావాలి ఇదంతా చేయించింది. అప్పటికప్పుడే సామంత్ శవం ఉండడం ఏంటి, మీడియా వాళ్ళు రావడం ఏంటి అని. అయితే నిజం తెలుసుకున్న కావ్య అనామిక దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇస్తుంది. నిజం నిప్పు లాంటిది, ఖచ్చితంగా బయటకు వస్తుంది, అప్పుడు నీ పని చెప్తాను అని. నా కాబోయే భర్తను చంపిన ఆ రాజ్‌ని మాత్రం వదిలిపెట్టను, ఖచ్చితంగా కోర్టులో ఉరిశిక్ష వేయిస్తానని అనామిక ఛాలెంజ్ చేస్తుందన్నమాట. మరి అనామిక ఛాలెంజ్ని కావ్య యాక్సెప్ట్ చేసి రాజ్‌ని తన తప్పు లేదని నిరూపిస్తుందా లేదా?